హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావు. సో మనం ఒకప్పుడు చూసాం, పల్లెకు బస్సులు వచ్చాయి లేట్ నైట్లో. అవి పల్లెలోనే హాల్ట్ అయ్యాయి. ఆ డ్రైవర్ కండక్టర్ ఏదో బాక్స్ తెచ్చుకొని తినడమా, లేదా అక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర తినేసి బస్సులోనో ఆ పైన పడుకొని ఉండడం మనం చాలాసార్లు గమనించాం. నైట్ హాల్ట్ బస్సులు అంటే పొద్దున్నే 4 గంటలకు 3 గంటలకు ఇంకా అర్లీగా మనం బయలుదేరితే అప్పటికి జనాలు లేచి తయారైపోయి బస్సు డ్రైవర్లు కండక్టర్ కూడా లేపి వాళ్ళు కూడా ఇంత రెడీ అయిపోయిన తర్వాత ఆ బస్సు ఎక్కి ఈ సిటీకి వెళ్ళేవాడు. సో అది చాలా కాలమైంది తీసేసి మళ్ళీ ఆర్టీసీ ఆ దిశగా ఆలోచన చేస్తుందని ఆ వార్త ఉంది. పల్లెలకు మళ్ళీ ఆర్టీసీ అతిథులు రాబోతున్నారు. దశాబ్దమన్నర క్రితం వరకు చాలా గ్రామాల్లో రాత్రిపూట ఆర్టీసీ బస్సులు బస్ చేసేవి. వాటినే నైట్ హాల్ట్ సర్వీసులు అంటారు. ఆ తర్వాత కాలంలో ఈ నైట్ హాల్ట్ బస్సు దాదాపు అదృశ్యమయ్యాయి. ఇంతకాలం తర్వాత మళ్ళీ పాత పద్ధతిని పునరుద్ధరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో లాగా అవసరమైన పల్లెల్లో ఆర్టీసీ బస్సు నైట్ హాల్ట్ చేయబోతున్నాయి. కనీసం 2000 బస్సులను అలా ఊళ్ళలో రాత్రి బస చేసేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారట. అప్పట్లో నైట్ హాల్ట్ బస్సు డ్రైవర్లు కండక్టర్లను ఊరి జనాలు నిజంగా అతిథులుగా భావించేసి మా ఇంటికి రండి, ఇక్కడ గురించేయండి, ఇక్కడ పడుకోండి, హ్యాపీగా పొద్దున్న లేచి వెళ్ళిపోవాల్సిన భావించేవాళ్ళు. నిజంగా అది ఆ కల్చర్. ఎందుకంటే ఆ ప్రయాణంలో ఎదురైన సంగతులు కానీ వాళ్ళు మాట్లాడుకోవడం, అలాగే కండక్టరు డ్రైవరు ఫ్రెండ్ అనుకోండి, సిటీ నుంచి ఏదైనా తెప్పించుకోవడం రాత్రికి వాళ్ళతో ఇలా జరుగుతూ ఉండేవి. చాలా అద్భుతంగా ఉండేది ఆ కాలం. సో మళ్ళీ ఆర్టీసీ ఆ దిశగా ఆలోచన చేస్తుందంటే గ్రేట్ అండి. నైట్ హాల్ట్ బస్సులు మళ్ళీ రాబోతున్నాయి. థ్యాంక్ యూ.